కోజు కుమారి వ్లాగ్స్ అండి, మీ ముందరకు వచ్చేసాను. అయితే ఈరోజు ఒక మంచి మాట చెప్తానండి. అది ఏమిటనుకుంటున్నారు? జరిగే యథార్థ గాథలు, ఇప్పుడు ప్రపంచంలో జరిగే యథార్థ ఘటనలు నేను చెప్తున్నానండి. ఇంకేమీ కాదు, తప్పుగా కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం కష్టపడి పైకి వచ్చి చక్కగా ఎంతో సంస్కారంగా, అణకువగా, ఎంతో ఇదిగా, మంచిగా, మర్యాదగా ఎదుటి వాళ్ళని ఆప్యాయతగా, ప్రేమగా, ఎంతో చక్కగా పలకరిస్తామండి. కొంతమంది సడన్గా పైకి ఎదిగారు అనుకోండి, పైకి ఎదిగిన తర్వాత వాళ్ళు అహంకారం చూపిస్తారు. నాకేంటి అన్నట్టుగా అహంకారం, ఇక వాళ్ళ మాటలకు అద్దు పద్దు ఉండదు. ఎదుటి వాళ్ళని హీనంగా, చీఫ్గా, చాలా ఇదిగా మాట్లాడతారండి. ఒక సంస్కారం లేకోకుండా మాట్లాడతారు. ఎందుకంటే జరిగే సంఘటనలో నేను చాలా చూశాను. అందుకని నేను మీకు తెలియపరుస్తున్నానండి. ఇవి తెలియపరుస్తున్నాను. కాకపోతే ఎదుటి వాళ్ళని కించపరచు. ఎందుకంటే మన పుట్టుక ఎలా పుట్టామో, ఎలా పెరిగామో ఏంటో అవన్నీ మనం గతంలో గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే మనకి భగవంతుడు ఇస్తాడు, మనకి శుభ్రంగా లోటు లేకోకుండా మన భగవంతుడు ఇచ్చింది, అది జాగ్రత్తగా మనం ఇది చేసుకొని మనకి చక్కగా ఏ లోటు లేకుండా చక్కగా ఇది చేసుకోవాలి. అంతేకాని నాకు ఏంటి నేను అని విర్రవేగకూడదు, అహంకారం పోకూడదు. తెలుసండి, అసలు అహంకారం అనేది పోకూడదు. మనం ఎలా పుట్టామండి, అదే పుట్టక మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం పోతూ పోతూ మనం ఏం పట్టుకెళ్ళం. ఒక మంచి మాట, పలానా అమ్మ ఇలాగా, పలానా వాళ్ళు ఎలాగమ్మా అని ఒక మంచి మాట వేసుకుంటాం. అంతేకాని అబ్బో వాళ్ళ ఇలాగా అలాగా అన్న మాట అనిపించుకోకూడదండి. ఒకవేళ వాళ్ళ మనకి ఏదైనా ఇదైందనుకోండి, నీకు తోసిందేదో నీకు చెయ్యి సహాయం. అంతేగాని వాళ్ళని ఎదుటి వాళ్ళని కించపరిచే మాటలు కానీ అలాంటివి మాట్లాడకూడదు. నువ్వు సడన్గా పైకి వచ్చావు, గతాన్ని నువ్వు మర్చిపోకూడదు కదా. నువ్వు ఎన్ని కష్టపడితే ఇదిలోకి వచ్చావు, అది మర్చిపోకూడదు. ఎదుటి వాళ్ళ మాట మాట్లాడకూడదండి, కించపరిచినట్టు మాట్లాడకూడదు, హేళన చేయకూడదు. తెలుసండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు క్షమించడు, తెలుసండి. నీకు తోస్తే నువ్వు పెట్టు వాళ్ళకి, అంతేగాని ఎదుటి వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి వీళ్ళకి అలా మాట కించపరిస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. అలా ఒకళ్ళ మనసు బాధ పెట్టకూడదండి, సంతోషపరచాలి మనసుని ఎవరినైనా, అదండి. అంతేగాని ఈ యథార్థమైన సంఘటనలు చెప్తున్నాను నేను. ఇప్పుడు రోజులను బట్టి అలాగుండి సడన్గా ఒకవేళ పైకి వచ్చారనుకోండి, అహంకారం వెళ్ళబోసేస్తారు. అదే మనం కష్టపడి అలా పైకి వచ్చామనుకోండి, మనకేమో అలాంటిది ఉండదు. మనకి మాది ఎప్పుడు ఒకలాగే ఉంటాం, తెలుసండి, ఎప్పుడు ఒకలాగే ఉంటాం. అదండి నేను చెప్పదలుచుకుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.